హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మీ రిక్కీ రామ్స్. ఈరోజు మన వీడియోలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. దాంతోపాటు అల్లు అర్జున్ గారు కాంగ్రెస్ పార్టీకి క్యాంపెయిన్ చేస్తున్నారా అనే దాని గురించి చెప్పబోతున్నాను. వీడియోలో ఫ్యాక్ట్స్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, సో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు నాదో చిన్న రిక్వెస్ట్, మన వీడియో వల్ల మీకు ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ తెలిసిందనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, పులి యొక్క పంజా వేటుతో మనిషిని సులభంగా చంపేయగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ప్రపంచం మొత్తంలో 25,000 కంటే ఎక్కువ తేనెటీగల జాతులున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, మన చిన్న ప్రేగు మనకంటే పొడవుగా ఉంటుంది. ఎంత పొడవు అంటే 23 అడుగుల పొడవు కలిగి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, వేలి ముద్రలలాగా మానవుల నాలుక పైన కూడా ప్రత్యేకమైన ముద్రలు కలిగి ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, మగవారి కంటే ఆడవారి గుండె కొంచెం ఎక్కువ వేగంగా కొట్టుకుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, మగ పెంగ్విన్స్ తను లవ్ చేసే ఆడ పెంగ్విన్స్ కోసం బీచ్ మొత్తం తిరిగి ఆడ పెంగ్విన్స్ ఇష్టపడే రాళ్లను వాటికి తెచ్చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7, మనం కళ్ళు తెరిచి తుమ్మటం అసాధ్యం, కావాలంటే ట్రై చేసి చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 8, ప్రాచీన కాలంలో రోమ్లో నిమ్మకాయలను అన్ని విషయాలకు విరుగుడుగా ఉపయోగించేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, మనం రోజు కూరలో వాడే టమాటో అది నిజానికి కూరగాయ కాదు, ఇది పండ్ల జాతికి చెందినది. ఫ్యాక్ట్ నెంబర్ 10, ప్రపంచంలో 75% సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేస్తున్న దేశం ఇండియా. ఈ సుగంధ ద్రవ్యాల కోసం ఇండియాకు యూరోపియన్లు 15వ శతాబ్దంలో వచ్చి 300 సంవత్సరాలు బానిసలను చేసి పాలించి ఇండియాలోని సంపదను దోచుకెళ్లారు, ముఖ్యంగా బ్రిటిష్ వారు. ఫ్యాక్ట్ నెంబర్ 11, ఇండియాలో పక్షులు ఎక్కువగా ఆత్మహత్య చేసుకుని చనిపోయే ఒక ప్రాంతం ఉంది. అది అస్సాంలోని జాతింగా అనే ఊరు. ఆ ఊరును బర్డ్ సూసైడ్ పాయింట్ అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో పక్షులు రోజు సాయంత్రం 7 నుంచి 9 గంటల మధ్యలో ఇళ్లకు, చెట్లకు, స్తంభాలకు తగులుకొని మరణిస్తాయి. ఈ పక్షుల మరణాలు సెప్టెంబర్ అండ్ అక్టోబర్ నెలలో ఇంకా ఎక్కువగా ఉంటాయి. సైంటిస్టుల ప్రకారం అక్కడ ఆ సమయంలో గాలిలోని పీడనం తక్కువగా ఉండటం కారణంగా అవి సరిగ్గా ఎగరలేక ఆక్సిజన్ సరిగ్గా లభించక ఇవి మరణిస్తున్నాయని వారు చెప్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 12, కేవలం ఒక గంట పాటు హెడ్ ఫోన్స్ ధరించడం వల్ల మీ చెవిలో బ్యాక్టీరియా 700 రెట్లు పెరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 13, అల్లు అర్జున్ పొలిటికల్ పార్టీకి క్యాంపెయిన్ చేస్తున్నారా? కొంతమంది ట్విట్టర్ లో ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అని ప్రచారం చేస్తున్నారు. ఇదిగో ఈ ఫోటో చూడండి, ఈ ఫోటో ఒరిజినల్ ఫోటోవే, బట్ ఇది పొలిటికల్ క్యాంపెయిన్ లో ఫోటో కాదు. ఎక్కడిదంటే యుఎస్ లో మన ఇండియాలోని కొంతమంది పాపులర్ సెలబ్రిటీస్ ని పిలిచి ఒక పెరేడ్ ఏర్పాటు చేస్తారు. ప్రతి ఇయర్ ఈ ఫెస్టివల్ ని యుఎస్ లో చేస్తారు. ఆ టైంలో తీసిన వీడియోలో స్క్రీన్ షాట్ ఫోటో ఇది. అయితే అల్లు అర్జున్ గారు ఏదైనా పొలిటికల్ పార్టీకి క్యాంపెయిన్ చేసే అవకాశం ఉందా అని చూస్తే ఆల్రెడీ 2019లో అయితే వాళ్ళ మామయ్య నాగబాబు గారి కోసం పాలకుల్లో క్యాంపెయిన్ చేశారు. మరి 2024లో ఏం చేస్తారో చూడాలి. కానీ 2024లో ఈయనకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటంటే అల్లు అర్జున్ గారి వైఫ్ స్నేహారెడ్డి గారు ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రెసెంట్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. సో చంద్రశేఖర్ గారు అయితే ఆయన కోసం అల్లు అర్జున్ గారు ప్రచారం చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. మరి 2 పార్టీలకి సపోర్ట్ చేస్తారా లేక ఒక పార్టీకి సపోర్ట్ చేస్తారా అది ఎవరికి తెలియదు. అసలు అల్లు అర్జున్ గారు కాంగ్రెస్ లో ప్రచారం చేస్తారనే రూమర్ రావడానికి వాళ్ళ మావయ్య కాంగ్రెస్ లో చేరటమే కారణం అని చెప్పొచ్చు. మన వీడియో వల్ల మీకు ఏమైనా కొత్త విషయాలు తెలిసే అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ పై మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.